అమితాబ్ కీలక పాత్రలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ మరియు యాక్షన్ మూవీ బుడ్డ. 2011లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్నే తెచ్చుకుంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కారణంగా అవకాశం దక్కించుకున్న పూరి జగన్నాథ్ ముందు ఓ ఇంగ్లీష్ మూవీ స్టోరీతో అమితాబ్ను కీలక పాత్రలో పెట్టి సినిమా చేయాలనుకున్నారు. చిన్నప్పటి నుంచి అమితాబ్కు వీరాభిమాని అయిన పూరి జగన్నాథ్ ఆయనతో ఎప్పటికైనా ఓ సినిమా చేయాలన్నది పూరి కల. ఓ ఇంగ్లీష్ మూవీ చూస్తుండగా వచ్చిన ఆలోచన ఆధారంగా అమితాబ్తో మూవీ చేయాలనుకున్నారు. ఇదే విషయాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు చెబితే, ఇంగ్లీష్ మూవీని చూసి ఎందుకు తీయాలి, నువ్వు సొంతంగా కథ రాయలేవా అన్నారు. దీంతో వారం రోజుల్లో కథ రాసి వర్మకు చెబితే ఆయన కథ వినకుండానే అమితాబ్కు ఫోన్ చేసి, మీకోసం పూరి జగన్నాథ్ ఒక కథ రెడీ చేశాడు, చాలా బాగుంది, ఒకసారి వినండి అన్నారు. దీంతో ముంబై వెళ్లిన పూరి వర్మతో కలిసి అమితాబ్ ఇంటికి వెళ్లారు. వర్మ ఉంటే నేను కథ చెప్పలేను అని పూరి అనడంతో అమితాబ్ వర్మను బయటికి పంపేశారు. దాదాపు గంటసేపు కథ విన్న తర్వాత అమితాబ్కు కథ విపరీతంగా నచ్చింది. వర్మను పిలిచి ఏవో ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు అమితాబ్. వెంటనే వర్మ అందుకుని, సర్కార్, మీరు 100 సినిమాలు చేయొచ్చు, నేను 100 సినిమాలు తీయొచ్చు. పూరి మీ అభిమాని, మీతో సినిమా చేయాలన్నది అతడి కల. ప్రతిదానికి డౌట్స్ ఎందుకు? ఒకవేళ ఈ సినిమా పోయిందనుకుందాం, అమితాబ్ బచ్చన్ ఏమైనా పడిపోతాడా? ఒకవేళ హిట్ అయితే ఇంతకన్నా పెద్ద రేంజ్కు వెళ్ళిపోతాడా? చిన్న పిల్లాడిని పట్టుకొని ప్రశ్నలు వేయకండి సర్కార్, ఐ హేట్ యూ అని చెప్పి పూరి జగన్నాథ్ని తీసుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత అమితాబ్ ఆ సినిమా చేయటం, అభిమానులకు నచ్చటం జరిగిపోయాయి.